సైలెంట్ అయితే యుద్ధం ముగిసినట్లు కాదు, వ్యూహం మారుతున్నట్లు. 2024 ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు అనుకున్నారా? లేదు. అసలు రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అంటున్న పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతుంది. ఇంతకీ పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉంచకూడదు అంటారు పెద్దలు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ చూస్తే ఆ సామెత అక్షరాల సరిపోతుంది. 2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేరు, ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో. ఇక 2019లో ఒంటరిగా బరిలోకి దిగిన ఆయన టార్గెట్ వైసీపీనే. ఆనాడు ఆయన ఓట్లు చీల్చి టీడీపీకి మేలు చేశారని వైసీపీ ఆరోపించినా పవన్ వెనక్కి తగ్గలేదు. ఇక 2024 చరిత్ర అందరికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనలను ఒక తాటిపైకి తెచ్చి కని విని ఎరుగని మెజార్టీతో కూటమిని అధికారంలోకి తెచ్చారు. వైసీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతుంది. సరిగ్గా మరో 3 ఏళ్లలో మళ్లీ ఎన్నికలు. ఒకవైపు వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ జనసేన నేతలు మాత్రం ఎక్కడో సైలెంట్ గా ఉంటున్నారనే వాదన వినిపిస్తుంది. కత్తికి పదును పెట్టకపోతే తుప్పడుతుంది అన్నట్లు జనసేన నేతలు ఉదాసీనతను గమనించిన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎలక్ట్ అయ్యారు. తాజాగా పార్టీ అధికార ప్రతినిధుల సమావేశంలో ఆయన ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తన క్యాడర్ కి ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? వైసీపీని ఎక్కడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. వారు చేసే ప్రతి విమర్శకు జనసేన తరపున కౌంటర్ పడాల్సిందే అని తేల్చి చెప్పారు. కూటమి అంటే కేవలం టీడీపీ మాత్రమే కాదు, జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అన్న విషయాన్ని నేతలు గుర్తుపెట్టుకోవాలని పవన్ గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదే సమయంలో వైసీపీ విమర్శలు తిప్పికొట్టాలని ఆదేశించారు. అయితే ఇక్కడే పవన్ తన మార్క్ చూపించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు విమర్శలకు కౌంటర్ ఇవ్వాలి, కానీ బూతులు, అనుచిత పదజాలం వాడవద్దని, కేవలం సబ్జెక్ట్ తోనే కొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చూస్తే పవన్ స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు సరికదా, పట్టుదల మరింత పెరిగింది. ఏపీలో రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలన్నదే ఆయన బలమైన కాంక్ష. పార్టీకి కలిగే రాజకీయ లాభ నష్టాల కంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడం, వైసీపీని పవర్ లోకి రానివ్వకపోవడమే ఆయన ప్రథమ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి పవన్ ఇచ్చిన ఈ తాజా ఆదేశాలతో జనసేన శ్రేణులు వైసీపీపై ఏ రేంజ్ లో విరుచుకుపడతాయో, ఏపీ రాజకీయాల్లో ఈ చదరంగం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై, రాబోయే 3 ఏళ్ల రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? జనసేన నాయకులు వైసీపీని సబ్జెక్ట్ తో ధీటుగా ఎదుర్కోగలరా? కింద కామెంట్స్ లో మీ వాయిస్ వినిపించండి.